ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను లూకా సువార్త నుండి ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన గురువారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 254లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు నేను ముందుగా చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 254 మొదటి ప్రశ్న. రొట్టె ద్రాక్షారసములు దేనికి సాదృశ్యముగా ఉన్నవి? దీనికి సమాధానము ప్రభువు శరీర రక్తములకు. రెండో ప్రశ్న. పిలాతు ఎందుకు ప్రభువును సిలువకు అప్పగించెను? దీనికి సమాధానము జనసమూహమును సంతోషపెట్టుటకు. మూడో ప్రశ్న. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. రెఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం. నాలుగో ప్రశ్న. ఏలోయి ఏలోయి లామా సబక్తాని అనగానేమి? దీనికి సమాధానము నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. ప్రభువు చిట్ట చివరగా తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏది? దీనికి సమాధానము మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అలాగే క్విజ్ నెంబర్ 255లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 255 లూకా సువార్త మొదటి 2 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. దూత మరియను ఏమని పిలిచెను? దూత మరియను ఏమని పిలిచెను? రెండో ప్రశ్న. బాలయేసుని మొదటిగా దర్శించినది ఎవరు? బాలయేసుని మొదటగా దర్శించినది ఎవరు? మూడో ప్రశ్న. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రిఫరెన్సు వ్రాయండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న. జకర్యా తన కుమారుని పేరు ఎట్లు తెలియజేసెను? జకర్యా తన కుమారుని పేరు ఎట్లు తెలియజేసెను? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని మరియతో ఎవరు అనెను? నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని మరియతో ఎవరు అనెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో పాస్టర్ కారుపాటి శాంతిసాగర్, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాలు వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 254కు మాకు సమాధానాలు రాసింది పత్తేబాద నుండి పమ్మి హన్నమ్మ, పోతునూరు నుండి పి గంగారత్నం, ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం, డి సుకుమారి, తంగెలమూడి నుండి బి నాగేశ్వరి, మంజుల, అరుణ, ముండూరు నుండి సునీత, జేవియర్ నగర్ నుండి భారతి జయప్రద, సత్రంపాడు నుండి కేఏఎం వేదకుమారి, గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, మారుతి నగర్ నుండి సుజాత, కొత్తగూడెం నుండి కె వీరవల్లిక, ఏఆర్ లైన్స్ నుండి శిఖామణి, భారతి, జయశేఖర్,
సౌజన్య, ధీరజ్, నితీష్. మీ అందరికీ ఏసే పరిష్కారము కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాము. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే క్విజ్ రాసినటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో మీ పాదముల చెంతకు వచ్చి మీ వాక్యం చేత మా ప్రేక్షకులను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యమును అర్థం చేసుకుని జీవితంలో దానిని అనుసరించుటకు, తద్వారా అనేక మందికి మేలు కలుగజేసే జీవితాలు కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తమని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రత్యేకంగా క్విజ్ రాసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దీవించండి. మా రక్షకుడైన యేసయ్య నామంలో వేడుకొనుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచు ఉండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచూ ఉండిరి. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర అనుభవాన్ని పొందిన వివరం ఇక్కడ కనిపిస్తుంది. నేను గతంలో కూడా మత్తయి, మార్క్స్ వార్తల ధ్యానాల్లో చెప్పాను. రూపాంతరం అనే తెలుగు పదం ఆంగ్లంలో ట్రాన్స్ఫర్మేషన్ అని ఉంటుంది. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనే పదం రోమాపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో కనిపిస్తుంది. అక్కడ చెప్పబడిన రూపాంతరం ట్రాన్స్ఫర్మేషన్, అది మనసుకు సంబంధించినటువంటిది, వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ చెప్పినటువంటి రూపాంతరం అనే పదం ట్రాన్స్ఫిగరేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అన్నప్పుడు మనసు మారటం, నూతన మగటం. కానీ యేసుకు మనసు మారాల్సి, నూతనమవ్వాల్సి ఉన్నది ఏమీ లేదు. ఆయన పాపరహితుడు, దేవుని స్వరూపం ఆయనది కనుక దైవ స్వరూపి ఆయన మనసు మారి రూపాంతరం చెందాల్సిన అవసరం ఉన్నవాడు కాడు. కనుక ఇక్కడ వాడిన రూపాంతరం అనే తెలుగు పదం అయినప్పటికీ ఇది ట్రాన్స్ఫిగరేషన్, రూపం మారటం, ముఖము దగదగా మెరియటం, వస్త్రాలు మెరియటం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. మహిమతో కనపడిన 2 వ్యక్తులుగా మోషే, ఏలియాలు ఇక్కడ తెలియబడుతున్నారు. వారు యేసు యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి, యేసయ్య శిలువను గూర్చి, యేసు మరణమును గూర్చి, యేసు యొక్క బరియలను గూర్చి వారు మాట్లాడుతున్నారు. చూద్దాం. పేతురును,
అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాము చెప్పినది తానెరుగకయే చెప్పెను. ఈ మాట చాలా ఆలోచించాల్సింది. తానే చెప్పాడు, తానెరుగక చెప్పాడు. అంటే కాన్షియస్ 100% కాన్షియస్ స్టేటస్లో మాట్లాడలేదని మనం అర్థం చేసుకోవాలా? తాను ఎరుగకయే చెప్పాడు ఏమిటి? ఇది మనం ఒక్కసారి ఆలోచించాల్సిన మాట. తాను ఎరుగకయే చెప్పటం అంటే ఏమిటి? తానే చెప్పాడు కానీ తాను ఎరుగక చెప్పాడు అన్నాడు. అంటే అతనికి దేవుని చేత అది బయలుపరచబడినటువంటి జ్ఞాపకం. ఎట్లాగో నేను మీకు తెలియచేస్తాను. పేతురు క్రీస్తు శకంలో ప్రభువుతో జీవించిన వాడు. మోషే క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాలప్పుడు జీవించిన వాడు. ఏలియా క్రీస్తు పూర్వం 600-500 సంవత్సరాల మధ్యలో జీవించిన వాడు. మరి పేతురు ఎట్లా మోషేను ఏలియాను గుర్తుపట్టాడు? ఇప్పట్లాగా మనకు ఫోటోలు వీడియోలు అప్పుడేం లేవు కదండి. మరి ఎట్లా గుర్తుపట్టాడు? అతడు వీరిద్దరూ ఎవరో బయలుపరచబడిన వాడుగా మాట్లాడుతున్నాడు. తాను ఎరుగకయే అంటంలో అది ఉద్దేశం. తాను చెప్పినది తాను ఎరుగకయే అంటే తాను ప్రేరణ చేత దీన్ని తెలుసుకోగలిగాడు. దేవుని ప్రేరణతో ఈ విషయాన్ని తెలుసుకోగలిగాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువును నీవు క్రీస్తువు, దేవుని క్రీస్తువు అని చెప్పినప్పుడు ప్రభు పేతురుతో మాట్లాడుతూ అన్నారు, రక్తమాంసాలు నీకు దీన్ని బయలుపరచలేదు కానీ పరలోకమందున్న దేవుడే నీకు బయలుపరిచాడు అన్నాడు. అది ఇన్స్పిరేషన్. రక్తమాంసాలు అంటే అర్థం ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ అని. హ్యూమన్ అండర్స్టాండింగ్ అండ్ హ్యూమన్ బ్రెయిన్. దీని చేత కాక, మానవ మనసు చేత కాక, దేవుని చేత ప్రేరణ చేత, దేవుడిచ్చినటువంటి ఇన్స్పిరేషన్ చేత తెలుసుకోగలిగావు అని ప్రభు పేతురుతో చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా అదే. మోషే ఏలియాలు ఉన్నారని తనకెట్లా తెలుసు? వాళ్ళు వారే అని ఎలా తెలుసు? కాబట్టి తను అంటున్నాడు, మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి, యేసు మీకొకటి, మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేస్తాం, మీరు ఇక్కడ ఉండటం మంచిది, మనం అందరం ఇక్కడ ఉండటం మంచిది అంటున్నాడు. చూడండి, ఈ పేతురు భక్తుడు ఎప్పుడైతే ఈ యొక్క ప్రత్యక్షత లేకపోతే ప్రేరణ చేత వారిని గుర్తెరిగాడో అక్కడే ఉండిపోవటం మంచిది అనుకుంటున్నాడు. అనేక పర్యాయాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆధ్యాత్మికమైన అనుభవంలో ఉన్నప్పుడు ఇలా నిత్యం ఉండిపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అదేనా మన జీవితంలో దేవుని పర్పస్, ఉద్దేశం? ఈ లోకంలో ఉన్నటువంటి మనం లోకములో బ్రతకాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూచి ఎల్లప్పుడూ అలాగే ఉండిపోవాలని మనం అనుకుంటాం. ఆశ్చర్యం కాదు. కానీ ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులలో కూడా దేవుడు మన ద్వారా చేయాల్సిన కార్యాలు అనేక ఉన్నాయి. మనకైతే పరలోకంలో ఉండాలనే ఆశ ఉంటుంది, ఆ దేవునితో నిత్యం ఉండిపోవాలని ఉంటుంది. అది మన ఆశ, అది తప్పు కాదు. అయినప్పటికీ దేవుని సంకల్పం లేదా మన పట్ల, అది నెరవేరాలని మనం కోరుకోవాలి. పేతురైతే ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, మనం ఇక్కడే స్థిరపడిపోదాం, పర్ణశాల కట్టేసుకుందాం అంటున్నాడు. కానీ ప్రభువు అలా కోరలేదు. పేతురు యొక్క భవిష్యత్తు అట్లా పర్ణశాలలు కట్టుకొని యేసుతో శాశ్వతంగా ఆ పర్వతం మీద ఉండిపోవాలనే దేవుని ఉద్దేశం కాదండి. దేవుని యొక్క ఉద్దేశం యేసుతో మోషే, ఏలియాలు ఆయన నిర్గమమును గురించి మాట్లాడటంకు పంపబడ్డారు. అంతవరకే వారు పంపబడ్డారు. ఆ పని చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. చూడండి తర్వాత వచ్చింది.
అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి, మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. చూడండి, యేసును గూర్చి దేవుని యొక్క మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. పేతురు, నీవు నీ ఆలోచన చొప్పున నడవటం కాదు కానీ నీకు ప్రభువుగా అనుగ్రహించబడినటువంటి యేసయ్య యొక్క మాట చొప్పున మీరు వినండి, నడవండి అనేటువంటి భావం ఆ శబ్దంలో కనిపిస్తోంది. ఆ శబ్దము వచ్చినప్పుడు యేసు మాత్రమే వారికి కనపడ్డాడు. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియచేయక వారు ఊరకుండిరి. ఆ దినం వారు చూచినటువంటిది వారు ఆ దినాలలో ఎవరికి చెప్పకుండా ఊరుకుండిపోయారు. ఎందుకంటే అది ఎవిడెన్స్ ఉండేటువంటిది కాదు. ఆ తర్వాత ఇక్కడ పేతురు మాట్లాడినట్లుంది, మిగతా వారు మాట్లాడినట్టుగా లేదు. ఈ ప్రత్యక్షత వారందరి ఎదుట ప్రభు పునరుద్ధానం పొందినట్లుగా మనకి ఇక్కడ తెలియచేయబడింది. వారి ఎదుట యేసు పునరుద్ధానం పొందాడు అనేది చెప్పబడింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును గుర్చి మొట్టమొదట మార్టైర్గా, హతసాక్షిగా శిష్యుల 12 మందిలో ఒకడైన యాకోబు మొదట చనిపోయాడు. ఇస్కరియోతు యూదా ఉరిపెట్టుకొని చనిపోయాడు అనుకోండి, అది వేరు. యేసును వెంబడించి విశ్వసించిన వారిలో మొదటగా చనిపోయినటువంటి శిష్యుని కింద మనం యాకోబును గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలోనే యాకోబును హేరోదు శిరచ్ఛేదనం చేయించి చంపినట్లుగా వాక్యంలో సాక్ష్యంగా అనిపిస్తోంది. జబదయి కుమారుల్లో ఒక్కడైన యాకోబు అన్నమాట, యోహాను సోదరుడు. బోయనర్గేస్ అని ప్రభు పేరు పెట్టిన వారిలో ఒక్కడిని చంపారు. కనుక ఈ ముగ్గురు శిష్యుల యొక్క భవిష్యత్తు జీవితాన్ని మీరు చూసినట్లయితే ఆనాటి కాలంలో వారి భవిష్యత్ జీవితాన్ని వాక్యములో చరిత్రగా మనం గమనించగలిగితే, పేతురు అద్భుతమైన పరిచర్య చేశాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపాంతర అనుభవాన్ని వ్యక్తిగతంగా అనుభవంలోనికి దేవుడు అతనికి ఇచ్చాడు. విశ్వాసములో వారిని స్థిరపరచడానికి దేవుడు ఘనమైన కార్యం చేశాడు. చూడండి, సంఘము పేతురు ప్రసంగంతో ప్రారంభమైతే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం యోహాను చేత అనుగ్రహించబడి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ముగించబడింది. కనుక ఈ పర్ఫెక్ట్ అండ్ గ్రేట్ క్యారెక్టర్స్ బిల్డ్ అవటానికి ప్రభువు వారికి ప్రత్యేక దర్శనం ఇచ్చారు. అయితే అది వారెవ్వరికీ చెప్పకుండా మిన్నుకుండిపోయారు. తదువాత వచనం 37వ వచనం, మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహములలో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకు ఒక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వానిని పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కాన్నట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరుచుచు వానిని వదిలి వదలకుండును. చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. వదిలినట్టే వదులుతుంది, మరలా వదలటం లేదు. అపవాది ఈ యొక్క లక్షణం కలిగి ఉన్నాడు. ఏమిటంటే వాడు ఉన్నాడు అనిపిస్తాడు, లేడనిపిస్తాడు. వాడు ఎవరినైతే వేధిస్తున్నాడో, ఎవరినైతే బాధిస్తున్నాడో, ఎవరినైతే ఆవహించి ఉన్నాడో ఉన్నట్టుగానే ఉంటాడు, లేనట్టుగా అనిపిస్తూ ఉంటాడు వారి జీవితాల్లో. ఆ తండ్రి అంటున్నాడు, ఇతడు నాకొక్కడే కుమారుడు, దురాత్మ చేత పట్టి బాధపడుతూ ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడట, అకస్మాత్తుగా కేకలేస్తాడు, మరియు నురగకారునట్లుగా అతడు గాయపడి కిందపడి కొట్టుకులాడుతూ ఉన్నాడు. ఇది వైద్యుల చేత నయం కానటువంటి వ్యాధి. ఆ తండ్రి ఖచ్చితంగా వ్యాధి నిర్మూలన కొరకు వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఈ దినాల్లో కూడా అనేక మంది వైద్యులకు అందనటువంటి రోగములు అపవిత్రాత్మ చేత ఏర్పరచబడినవిగా మనుషులలో కనిపిస్తూ ఉన్నాయి. దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యులను నేను వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మొర్ర పెట్టుకొని, నువ్వు శిష్యులకు చేత కాకపోవటం ఏమిటి?
యేసు అదే శిష్యులకు అధికారమును ఇచ్చి పంపించినట్లుగా 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. సమస్త దెయ్యముల మీద శక్తిని అధికారమును వారికి అనుగ్రహించాడట. వ్యాధులపై అధికారం ఇచ్చాడట. మరి ఈ యొక్క అపవిత్రాత్మ పట్టిన వారి విషయంలో ఎందుకని వారు సక్సెస్ కాలేకపోయారు? శిష్యులు ఎందుకు ఆ దయ్యాన్ని వదిలించలేకపోయారు? అప్పుడు ప్రభువు అంటున్న మాట, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పెను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి ఆ బాలుని అపవిత్రాత్మ నుండి విడిపించారు. ఆ దయ్యము పట్టినటువంటి వాణ్ణి ప్రభు పిలుస్తున్నాడు. దగ్గరికి రమ్మని పిలిచి ఆ అపవిత్రాత్మను గద్దించాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. ఈ మాట ఎంత కఠినమైనటువంటి మాట తెలుసునా? విశ్వాసములు లేకుండానే ఆయనను వెంబడిస్తున్నారా వాళ్ళు? వారు విశ్వాసం కలిగిన వారే, కానీ వెనుతిరిగిపోతూ ఉన్నారు. వారి యొక్క విశ్వాసపు జీవితంలో వెనుకకు తిరిగిన అనుభవంలో వచ్చేసారు వారు. అందుకనే ఆ అపవిత్రాత్మను వదిలించలేకపోయారు. ఆ యొక్క సమయంలో ఆ బాలుని ప్రభు స్వస్థపరిచి తండ్రికి అప్పగించాడు. అందరూ కూడా దేవుని యొక్క మహాత్యం చూసి ఆశ్చర్యపడ్డారు. అపవిత్రాత్మను జయించిన అనుభవం ప్రభువు వారిది. ప్రభువును బట్టి జయించే అనుభవం విశ్వాసులది. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవిలో నాటనీయుడి, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు. దేవుని కుమారుడైన యేసును బంధించడం ఎవరికి సాధ్యం కాదు. ఆయన హైపోస్టాటిక్ యూనియన్, 100% మానవుడు, 100% దైవము, దైవనరుడు. కనుక మనుష్య కుమారుణ్ణి అరెస్ట్ చేస్తారు. దేవుని కుమారుడిపై మానవుల యొక్క ఆధిపత్యం ఏమీ లేదు. మనుష్య కుమారుడిగా ఆయన అప్పగించబడతాడని, ఒక పరిపూర్ణ మానవునిగా పతనమైన ఆదామునకు ప్రత్యామ్నాయంగా శిలువ మీదకు ఆయన చేర్చబడుతున్న దృశ్యం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చును. అయితే వారు ఆ మాట గ్రహింపక ఉండినట్లు అది వారికి మరుగు చేయబడిన గనుక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గురించి వారు ఆయనను అడగటానికి వెరచిరి అంటే వెనుకడికి వేశారు, భయపడ్డారని. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడటం అంటే ఏమిటి అనేది ప్రభువును అడగాలని వాళ్ళు అనుకున్నారు, కానీ భయపడ్డారు. ఇదేమిటి అర్థం కావటం లేదు వారికి. అందుకనే అంటున్నాడు ఇక్కడ భక్తుడు లూకా రాస్తూ అన్నాడు, వారికి ఆ మాటలు మరుగు చేయబడ్డాయి కనుక వారు దాన్ని తెలుసుకోలేకపోయారు. వారి ముందు మాట్లాడబడిన మాటలే వారు గ్రహించలేక ఉండునట్లుగా మరుగు చేయబడ్డాయి. అనేక పర్యాయాలు అనేక విషయాలు మన జీవితాల్లో మరుగు చేయబడుతూ ఉంటాయి. చూడండి, వాటి కాలమున అవి ప్రత్యక్షపరచబడేటట్లుగా దేవుడు వాటిని శ్రద్ధ తీసుకున్నారు. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో ఒక తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచనలు ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలువబెట్టి, ఆ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండున వాడే గొప్పవాడని వారితో చెప్పెను. ఎవడు గొప్పవాడు అనే తర్కం పుట్టిందన్నాడు. తర్కము అంటే వాదము. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. ప్రభు ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని వారి ముందు తన ప్రక్కన నిలబెట్టుకొని, ఈ పిల్లవాడిని నా పేరిట చేర్చుకున్నవాడు, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు తండ్రిని చేర్చుకున్నాడు. ఏమిటి దీని అర్థం అంటే, చిన్నపిల్లలను సాధారణంగా నిర్లక్ష్యం చేస్తాం. యేసునందుకు రావాలని ఆశపడిన చిన్నపిల్లలను ఆటంకపరిచినప్పుడు యేసు వారిని ఆటంకపరచక నా యొద్దకు రానియండి అన్నాడు. కనుక ఆ పిల్లలతో పెద్ద పనే ఉందిలే, వాళ్ళు ఏమిటి లెక్క అన్నట్టుగా ఉండటానికి వెళ్ళలేదు, నెగ్లెక్ట్ చేయటానికి వెళ్ళలేదు. కనుక ఎవరైతే నెగ్లిజెన్స్ లేకుండా ఉంటారో వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు.
ఎవరైతే నా పేరిట చిన్నవాడిని చేర్చుకుంటారు అంటే అభ్యంతర పడకుండా ఉంటారో నా పేరిట చేర్చుకుంటానికి, వారు నన్ను చేర్చుకుంటున్నారు, నా తండ్రిని చేర్చుకుంటున్నారు అని అన్నాడు. ఎవరినైనా చేర్చుకున్నట్టుకు అభ్యంతర పడుతున్నారా? నిరుపయోగమని, పెద్ద ప్రయోజనం ఉండదని మనం ఇతరులతో కలవటానికి అభ్యంతరపడుతూ ఉంటాం. అలా అభ్యంతర పడాల్సింది లేదు. ప్రభువును చేర్చుకున్నట్లుగా మనం భావించి మనం అల్పులను చేర్చుకున్నప్పుడు మనం అద్భుతమైన ఆశీర్వాదాన్ని అందుకుంటాం. అదేమిటంటే ఘనత దేవుడు ఇస్తాడు. 49వ వచనం, యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములు వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు గాడు గనుక వాడిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, మీరు వాడిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కాని వాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. ఇది చాలా విచిత్రంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు పేరిట ఎవరో దయ్యాలు వదిలిస్తుంటే శిష్యులని ఆటంకపరిచారు. నువ్వు మా పార్టీలో లేవు కదా, మావాడవు కాదు కదా అని. ఈ దినాల్లో చాలామంది ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ చేయటానికి వెళుతున్న వారితో అంటున్నారట, ఈ ప్రాంతంలో మా గుడి ఉంది, మా చర్చి ఉంది, మా చర్చి విశ్వాసులు ఉన్నారు, ఇక్కడ మీరు కరపత్రాలు పంచొద్దు, మేము పంచుకుంటామని ఈ ప్రాంతానికి అన్నట్టు ఒక ఆయన. ఆటంకపరచాల్సిన పని ఏమి లేదు. నువ్వు సువార్త కరపత్రిక పంచితే ప్రభువులోకి వచ్చినా, నేను పంచితే ప్రభువులోకి వచ్చినా, ఇంకోటి పంచితే ప్రభువులోకి వచ్చినా అది ప్రభు కొరకు చేసే పరిచర్య, దానిలో కాంపిటీషన్ లేదు. కనుక ప్రభు పేరు వినియోగించి ప్రభు నామాన్ని బదనాం చేసేవాడు ఎవడు లేడు. కనుక ప్రభు పేరిట వెళుతున్న వాడిని ఆటంకపరచాల్సిన పని అంతకంటే లేదు. అందుకనే పౌలు అన్నాడు, కక్ష చేత కానీ మిష చేత కానీ ఏ విధం చేతనైతే ఏమిటి, సువార్త ప్రకటన జరుగుతుంది అన్నాడు. దీన్ని చూపించి దీన్ని యూజ్ చేసుకొని కక్ష పట్టి సువార్త చేయాల్సిన పని అంతకంటే లేదనేది క్రైస్తవులు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచయం చేస్తున్న ఎవరిని ఎవరు ఆటంకపరచాల్సినటువంటి పని లేదనేది ప్రభు ఇక్కడ తేటగా సెలవిస్తున్నారు. ఈ రాత్రికాలపు వాక్య భాగాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తూ ఉన్నాను. రేపటి వాక్య ధ్యానములో మనము 51వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను లూకా సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలి అని అనుకున్నవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 255లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 255 లూకా సువార్త మొదటి 2 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దూత మరియను ఏమని పిలిచెను? దూత మరియను ఏమని పిలిచెను? రెండవ ప్రశ్న, బాలయేసుని మొదటిగా దర్శించినది ఎవరు? బాలయేసుని మొదటిగా దర్శించినది ఎవరు? మూడో ప్రశ్న, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రిఫరెన్స్ వ్రాయండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగో ప్రశ్న, జకర్యా తన కుమారుని పేరు ఎట్లు తెలియజేసెను? జకర్యా తన కుమారుని పేరు ఎట్లు తెలియచేసెను? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని మరియతో ఎవరు అనెను?
నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని మరియతో ఎవరు అనెను. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. మీ లేఖనాలు గ్రహించుట, మాకు అర్థం చేసుకున్నట్టుకు ఆత్మశక్తినివ్వండి. మా ప్రేక్షకుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలను బలపరచండి. ప్రభు, లెంట్ సీజన్లో ప్రతిదినము క్రైస్తవ సమాజం కూడుకొని ప్రార్థనలు చేస్తున్నారు. దాని ప్రభావం నాయన మా దేశం పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఈస్టర్ కొరకు, లెంట్ దినాల కొరకు, అలాగే గుడ్ ఫ్రైడే కొరకు సిద్ధపడుతున్న సంఘాలు మీరు దీవించండి. అనేక నూతన ఆత్మలు రక్షించబడటానికి కృప దయచేయండి. క్విజ్ రాసిన బిడ్డలను ఆశీర్వదించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తండి. యేసు దివ్యనామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకెల్లరికను తోడై ఉండునుగాక. ఆమెన్.